మొక్కజొన్న కానీ, అరటికి కానీ, కొబ్బరికి కానీ, పత్తికి కానీ, పువ్వులకు కానీ, పెసలకు కానీ, సజ్జలకు కానీ, మిర్చికి కానీ, పొగాకు కానీ, ఉల్లికి కానీ, టమాటో కానీ, కొక్కో కానీ, చీనీ కానీ, చివరికి ఆక్వా రైతులకైనా కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడున్నా. ఈ పొగాకు రైతులు సంబంధించిన పంటను తీసుకున్నా. ఇవాళ కనిపిస్తున్నది ఏమిటి అంటే సంక్షోభమే. రైతులు ఇవాళ రోడ్డు పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు గిట్టుబాటు ధర రాక ఇదే జంగారెడ్డిగూడెం మండలం, ఇదే ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం నుంచి వెంకటేశ్వరరావు అన్న తన భార్య ఈరోజు నా పక్కన నిల్చొని 2 బర్రెలు ఉన్నాయి. 10 ఎకరాల సాగు రాక పంట అమ్ముకునే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నా కళ్ళకి కనిపిస్తా ఉంది. ఈ అమ్మ ఆక్రందన వినేదానికి కనీసం ఒక ఎంపీ, ఒక మంత్రి, కనీసం ఒక ఎమ్మెల్యే కూడా పరామర్శించలేదు. వాళ్ళు రేట్లు అన్యాయంగా పడిపోతా కనీసం పరామర్శ కూడా నోచుకోలేదు ఈ తల్లి. నేను అడుగుతా ఉన్నా, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే 2023-24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గమనించినట్టయితే రైతులకు సంబంధించి 2023-24 మధ్య మన చివరి ఏడాదిలో ధరను గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉత్తరాది ప్రాంతం, దక్షిణాది ప్రాంతం 2 ప్రాంతాలు కలిగితే రాష్ట్ర యావరేజ్, రాష్ట్ర సగటు ధర 289 రూపాయలు 2023-24 మధ్య కొనుగోలు జరిగాయి. హైయెస్ట్ రేటు 411 రూపాయల చొప్పున కొనుగోలు జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఈ విషయం నేను చెప్పింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 2025 జనవరి 1న అఫీషియల్ గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫీషియల్ గా 2025 ముఖ్యమంత్రిగా ఉంటుండగా జనవరి 1వ తారీఖున అఫీషియల్ గా రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్ లో చెప్పిన ఫిగర్లు ఇవి. 2023-24లో దక్షిణ ప్రాంతం, ఉత్తరాది ప్రాంతాలు 2 ప్రాంతాల యావరేజ్ 289 రూపాయల చొప్పున 2023-24లో రాష్ట్ర రైతులకు లభించింది అని. అదే మాదిరిగా హైయెస్ట్ రేటు 411 రూపాయలకు కొన్నట్టుగా నిర్ధారిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫీషియల్ గా రిలీజ్ చేసిన ప్రెస్. డేటాతో సహా నేను ఈ వివరాలన్నీ కూడా చెప్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ను ప్రజెంట్ చేస్తా ఉంటే ఈ రోజు పరిస్థితి ఒకసారి గమనిస్తే ఇవాళ దక్షిణాది ప్రాంతం, ఉత్తరాది ప్రాంతం యావరేజ్ రేటు 2 ప్రాంతాలది కలిపితే కూడా రేటు కేజీకి 214 రూపాయలు మాత్రమే ఈరోజు రైతులకు దొరుకుతా ఉంది. అంటే ఎక్కడ 289 రూపాయల యావరేజ్ రేటు, ఎక్కడ 214 రూపాయలు యావరేజ్ రేటు అని చెప్పి ఈరోజు గట్టిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. అంటే ప్రతి రైతు కూడా ఎకరాకు 35 రూపాయలు చెప్పున
ఇవాళ పోలిస్తే ఇదే ఉత్తరాదిన, ఇదే దేవరపల్లిలో, ఇదే గోదావరి జిల్లాలో 2023-24లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సగటు ధర 326 రూపాయలు పలికింది యావరేజ్ రేటు. ఇవాళ ఇదే ఉత్తరాదిన ఇవాళ సగటు ధర 236 రూపాయలు మాత్రమే పలుకుతా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపున చూస్తే ఎరువుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ 2 సంవత్సరాలుగా రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు చూస్తే రైతులకు 2023-24 అంటే 2 సంవత్సరాల కింద వచ్చిన రేట్లు కూడా ఇవాళ రైతుకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు చూస్తే ఒకవైపున రేటు లేదు, మరోవైపున చూస్తే కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరగడం. ఇదే ఉత్తరాదిన ఈ ప్రాంతంలో 83 మిలియన్ కేజీల పొగాకు పండితే 105 రోజుల వేలం అయిపోయిన తర్వాత కూడా కొనుగోలు చేసింది కేవలం 10 మిలియన్ కేజీలు మాత్రమే. అంటే కేవలం 12% మాత్రమే పండించిన పంటలో కొనుగోలు చేసిన పరిస్థితి రైతన్నకి ఇవాళ ఇక్కడ ఉత్పన్నం అవుతూ ఉంది. ఇదే ఏరియాకు సంబంధించి టొబాకో బోర్డు గ్యారంటీ ఇస్తూ ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని చెప్పి లిఖితపూర్వకంగా రాసిచ్చింది 49.70 మిలియన్ కేజీలు టార్గెట్గా నిర్ధారించి లిఖితపూర్వకంగా కొంటాము అని రాసిచ్చింది. వాళ్ళు కొంటామని చెప్పిన తర్వాతనే రైతులు పంటలు వేశారు. దానితో కూడా చూసినా కూడా వీళ్ళు కొనుగోలు చేసిన 10 మిలియన్ కేజీలు కేవలం 20% కూడా మించిలేని పరిస్థితి ఈరోజు ఈ ఉత్తరాది ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితి గమనిస్తే రాష్ట్రంలో ఈ సంవత్సరం 232 మిలియన్ కేజీలు రాష్ట్రంలో ఉత్పత్తి జరిగితే ఉత్తరాది ప్రాంతం, దక్షిణాది ప్రాంతం 2 ప్రాంతాలు కలిపి ఇవాళకి కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే పండిన పంట 232 మిలియన్ కేజీలు కొనుగోలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా. ఉత్తరాది ప్రాంతం, దక్షిణాది ప్రాంతం 2 కలిపి కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కేజీలు. అంటే కేవలం 21% మాత్రమే. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళ మాటలు నమ్మి, టొబాకో బోర్డు మాటలు నమ్మి వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ మేరకు 142 మిలియన్ కేజీలు మేము కొనుగోలు చేస్తాము, మీరు పంట వేయండి అని చెప్పి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో వేసిన పంట కొనుగోలుకు సైతం ఒక్కసారి బేరీజు వేసుకుంటే వీళ్ళు కొంటామన్నది 142 మిలియన్ కేజీలు, కొనింది చివరకు 47.3 మిలియన్ కేజీలు మాత్రమే. అంటే కేవలం 33% మాత్రమే కొనుగోలు చేసిన పరిస్థితి. మరో వంక 105 రోజులు, వేలం రోజులు దాటిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఇదే వేలం కేంద్రంలో నేను వస్తున్నాను కాబట్టి, ఈ ప్రాంతానికి నేను వస్తానని చెప్పాను కాబట్టి ఒక వారం 10 రోజుల నుంచి 10 రూపాయలు రేటు పెరిగింది. లేకపోతే ఆ రేటు కూడా పెరిగేది కూడా కాదు. అలాంటి సిండికేట్ పరిస్థితుల మధ్య జరుగుతూ ఉంది. హైయెస్ట్ రేటు చూస్తే 242 రూపాయలు కొన్నారు. యావరేజ్ రేటు ఎంత అని చూస్తే 174 రూపాయల నుంచి కొనుగోలు లేవు. మరి నేను అడుగుతా ఉన్నా, పంట కొనే నాతులు లేని పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం జరుగుతూ ఉంది. కొనుగోళ్ళ ముందు సాగడం లేదు. ఎక్కడ చూసినా కూడా కనీసం 30% నుంచి 40% రిజెక్ట్ జరుగుతూ ఉన్నాయి. నో బిడ్స్ వేస్తూ ఉన్నారు, రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. రైతన్న ఈ సిండికేట్తో రైతన్న తీవ్రంగా నష్టపోతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ దళారీ వ్యవస్థ పెట్టలేకపోయి మొత్తం కొనుగోలుదారులంతా సిండికేట్ అయినా కూడా ఒక్కరిని కూడా బ్లాక్ లిస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు.
ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఒక్క రైతుకి కూడా భరోసా ఇచ్చే కార్యక్రమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. అదే మన గవర్నమెంట్లో గతంలో ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమైతే వెంటనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పట్లో మార్కెట్ను రంగప్రవేశం చేయించాం. మార్కెట్ ఫ్లోర్ మీదకి వచ్చి కొనుగోలు చేయడం మొదలుపెట్టాం.